హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దుర్గాస్ కిచెన్. ఈరోజు నేను మీకు రంజాన్ స్పెషల్ స్వీట్ రెసిపీ షీర్ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా అండి. ఈ రెసిపీ వచ్చేసి మనం రెగ్యులర్గా చేసుకునే సేమియా పాయసం కన్నా కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ఒక్కసారి షీర్ కుర్మాని ట్రై చేసి చూడండి. నేను చాలా సింపుల్ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నా అండి. ఇలా కనుక ట్రై చేశారంటే నెక్స్ట్ డే వరకు కూడా ఈ షీర్ కుర్మా అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది, పల్చగానే ఉంటుందండి. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1/4 కప్ వరకు నెయ్యిని పోసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత దీంట్లోకి ఒక 15 కిస్మిస్, ఒక 10 కాజులను ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలానే ఒక 15 బాదంలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే 2 టేబుల్ స్పూన్ వరకు కర్బూజా గింజలను వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ సేమియాని తీసుకోవాలండి. ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే మనం రెగ్యులర్గా వాడే సేమియా కన్నా కూడా ఇవి సన్నగా ఉంటాయి. ఇది ఆల్రెడీ రోస్ట్ చేసిన సేమియా అండి. ఇలాగా మనకి పొడుగ్గా దొరుకుతాయి, లేదంటే ఇలా రౌండ్గా చుట్టుల కింద దొరుకుతాయి. వీటిని క్రష్ చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే నెయ్యిలోకి వీటిని వేసుకోవాలి. నేను ఇక్కడ 150 గ్రామ్స్ వరకు తీసుకున్నా అండి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ సేమియా, కాకపోతే మనం కొద్దిగా నెయ్యిలో వేయించుకుని తీసుకోవాలి. నెయ్యిలో వేసుకున్నప్పుడు ఇలా క్రష్ చేసుకుంటూ మనం వేయించుకుంటే సరిపోతుందండి. మనకి సేమియా లాగా కావాలంటే ఇంకా ఎక్కువగా చిన్న చిన్న పీసెస్ కింద క్రష్ చేసుకోవచ్చు. 2 to 3 మినిట్స్ పాటు నెయ్యిలో బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని తీసుకొని పక్కకి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకుని దాంట్లోకి 1/2 లీటర్ వరకు పాలని పోసుకోవాలి. అలానే 1/2 లీటర్కి సరిపడా 200 ml వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 లేదా 2 పొంగులు వచ్చేంత వరకు పాలను బాగా మరగనివ్వాలి. ఎక్కడా కూడా అడుగంటకుండా ఇలా గరిటతో కలుపుకుంటూ పాలునంతా కూడా మరగనియండి. ఇలా 2 పొంగులు వచ్చేంత వరకు మరగనిచ్చుకోవాలండి. పాలు ఇలా మరిగిన తర్వాత దీంట్లోకి 250 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. మీరు స్వీట్ని ఎక్కువ లైక్ చేసేవారైతే 300 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే 250 గ్రామ్స్ వేసినా కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా చక్కెర పూర్తిగా కరిగేంత వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని పాలని మరిగించుకుంటూ ఉండాలి. చక్కెర కరిగేంత వరకు మరిగించుకోవాలి. పాలు ఇలా మరగడానికి ఒక 15 మినిట్స్ టైం పడుతుందండి. చక్కెర అంతా కూడా కరిగిపోతుంది. అప్పుడు మనం రోస్ట్ చేసుకున్న సేమియాని కూడా వేసేసేయాలి. నెయ్యితో సహా వేసేయాలండి. ఇక్కడ షీర్ కుర్మాకి ఈ సేమియాతో పాటు నెయ్యి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం నెయ్యి ఎంత ఎక్కువగా వేసుకుంటే ఈ షీర్ కుర్మా టేస్ట్ అనేది అంత బాగుంటుంది. అలానే మనం రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుందండి. అండ్ ఇది నార్మల్ పాయసం లాగా చిక్కగా ఉండదండి, పల్చగానే ఉంటుంది. 10 మినిట్స్ వరకు ఇలా పాయసం అంతా కూడా మరుగుతూ ఉంటుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. సో మీరు కూడా ఒక్కసారి ఇలా షీర్ కుర్మాని ట్రై చేసి చూడండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, అలానే చాలా బాగా కుదురుతుంది కూడా. మనం ఎప్పుడు చేసే రెగ్యులర్గా చేసుకునే పాయసం కాకుండా ఇలా ఒకసారి షీర్ కుర్మాని కూడా ట్రై చేయండి. ఈ రంజాన్ స్పెషల్ షీర్ కుర్మాని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.